ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భముగా భక్తులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని తెలియజేస్తూ శ్రీ రమణ మహర్షుల వారు చెప్పినటువంటి ఆధ్యాత్మిక కథలలో భాగంగా ఈరోజు దక్షిణామూర్తి అను కథను గురించి వివరించడమైనది. ఏకాత్మ పంచకమునందు భగవాన్ల వారు ఈ రకంగా తెలియజేశారు. ఈ దేహము ఏమాత్రము నిజము కాదు, ఆత్మ ఒక్కటే సర్వత్రా ఉండున్నది. పూర్వము నుండి అనుభవజ్ఞులైన పెద్దలు కఠోరమైన నిశ్శబ్దము ద్వారా గ్రహించిన ఈ నిజాన్ని తెలియజేశారు. ఇవి మాటల ద్వారా ఎవరూ తెలియచేయలేరు, కేవలము అనుభవము ద్వారా మాత్రమే తెలియచేయగలరు. ఈ సందర్భంగా శ్రీ మురుగనార్కు సంబంధించిన కథ ఒకటి మహర్షుల వారు ఒకానొక సందర్భములో తెలియజేశారు. మొదట ఆది గురువైన దక్షిణామూర్తిని ఉటంకిస్తూ సర్వశ్రేష్టమైన మౌనాన్ని, దాని గంభీరతను తెలియజేశారు. భగవాన్ ఇలా చెబుతూ, ఒకప్పుడు 16 సంవత్సరముల వయసు గల దక్షిణామూర్తి ఒక రాగి చెట్టు కింద కూర్చొని ఉండడము వయసు చెల్లిన ఋషులు సనకాది నలుగురు మునులు చూచారు. చూచిన వెంటనే వారు నలుగురు ఆయనచే ఆకర్షింపబడ్డారు. అదే కాకుండా ఆయనే తమకు నిజమైన సద్గురువుగా అర్థం చేసుకున్నారు. వారు ఆయనను సమీపించి 3 మార్లు ప్రదక్షిణలు చేసి సాష్టాంగ ప్రణామములు చేసి ఆయన పాదముల చెంత కూర్చుని ఈ ప్రపంచపు సత్యాన్ని మరియు దానిని జయించు విధానమును గురించి తెలివైన మరియు యుక్తమైన ప్రశ్నలు అడగసాగారు. ఆ వయస్సు మళ్ళిన వారిని చూచిన దక్షిణామూర్తికి వారి మీద గొప్ప ప్రేమ, గౌరవము, తండ్రి మాదిరి కలిగిన వాత్సల్యముతో వారి యొక్క వివేకము, పరిపక్వము మరియు ఆతురత చూచి విపరీతముగా ఆనందించిన వాడై వారి ప్రశ్నలకు సరి అయిన మరియు యుక్తమైన జవాబులిచ్చాడు. వారు అడిగే ప్రశ్న పరంపరకు జవాబులు చెబుతూ ఉన్నాడు. ఆ జవాబులకు వారిలో మరికొన్ని సందేహాలు వారి మనసులో కలుగసాగాయి. వారు తరువాత ప్రశ్నలు అడగసాగారు. అలాగా వారు వారి ప్రశ్నల పరంపరను 1 సంవత్సరము పాటు దక్షిణామూర్తుల వారిని అడగసాగారు. అందుకు ఆయన కూడా దయాపూర్వకమైన జవాబులు చెబుతూ వారిలో గల సందేహాలను తీర్చారు. ఈ విధముగా దక్షిణామూర్తి వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ చివరకు వీరి అడిగిన ప్రశ్నలకు ఈ విధమైనటువంటి సమాధానములు ఇస్తూ పోతే వారి మనసులో ఇంకా అనేక రకములైన సందేహాలు వస్తూనే ఉంటాయి అని అర్థం చేసుకున్నాడు. మరియు వారి అజ్ఞానము కూడా ఎప్పటికీ అంతమవ్వదు అని కూడా అర్థం చేసుకున్నాడు. అందువలన వారిపై ఆయనకున్న దయాగుణమును మరియు ఆయన మనసులో పెళ్ళుబుకుతున్న తండ్రిలాంటి ప్రేమను తనలోనే అణుచుకొని సాక్షాత్తు ఆయనంతకు ఆయనే సర్వశ్రేష్టమైన నిశ్శబ్దములోనికి కలిసిపోయాడు. ఎప్పుడైతే దక్షిణామూర్తి మహానిశ్శబ్దంలోనికి పోయాడో ఆ వెనువెంటనే సనకాది మునులందరూ తమంతకు తామే మహానిశ్శబ్దంలోనికి పోయారు. ఇదంతా వారికున్న పరిపక్వత మరియు 1 సంవత్సరము పాటు సద్గురువు సాన్నిహిత్యంలో ఉండుట వలన త్వరితగతిన నిశ్శబ్దంలోనికి వెళ్ళగలిగారు మరియు నిజమైన ఆత్మానందములోనికి వెళ్ళారు. ఈ విధముగా భగవానులు ఈ కథను ఇంత విశదముగా చెప్పిన పిమ్మట ఆశ్చర్యచకితుడైన శ్రీ మురుగనార్ల వారు ఇలా అన్నారు. ఈ విషయము ఏ పుస్తకమునందు రాసి ఉండలేదు మరియు దక్షిణామూర్తి ఏ విషయము ఎప్పుడు మాట్లాడి ఉండలేదు. అయితే పైన చెప్పబడిన విషయమంతా నిజముగా జరిగినది అని రమణ మహర్షుల వారు ప్రత్యుత్తరమిచ్చారు. ఇదంతా విన్న తర్వాత అనగా రమణుల వారు అధికారపూర్వకముగా చెప్పిన ప్రత్యుత్తరము మరియు చాలా స్పష్టముగా వివరణ చేసి ఈ కథా విధానమును చూచిన మరియు వినిన మురుగనార్కు భగవాన్ రమణ మహర్షుల వారు ఎవరో కాదు, వారు సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపులేనని అర్థమయ్యింది. ఈ విషయము తెలియజేసిన రమణ మహర్షుల వారికి మురుగనార్లు సాష్టావి నమస్కారము చేసి పునీతుడయ్యాడు. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్. శాంతి శాంతి
శాంతి.